నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ఇక వివరాల్లోకి వెళ్తే ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బొద్దాని శ్రీనివాస్ కు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సూచించారు. శనివారం కండ్రికగూడెం సెంటర్ సమీపంలో ఉన్న ఈడా కార్యాలయం వద్ద బొద్దాని ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆళ్ల నానితో పాటు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, మేయర్ నోజాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపయ్య సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. తొలుత ఆళ్ల నాని మరియు ముఖ్య అతిథులకు బొద్దాని ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆళ్ల నాని సమక్షంలో బొద్దాని ఇడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత శ్రీరాంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి భారీ ర్యాలీగా ఇడా ఆఫీస్కు తరలివచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు, వైకాపా కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై బొద్దానికి శుభాకాంక్షలు తెలిపారు. మనిషిని చూడకుంటే అర్థం లేదే సల్ల 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 పొంగిందే నా రక్తం నా చుట్టూ కన్నీరే బిల్ల 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 అల్లాడిందే ప్రాణం చేతైన మంచి చెయ్యకుంటే
తనపై నమ్మకంతో ఇచ్చిన గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, అలాగే తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిలకు జీవితాంతం రుణపడి ఉంటానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన్ను వైకాపా కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలను, దుస్సాలువలతో, భారీ గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బొద్దాని మాట్లాడుతూ పార్టీ ప్రారంభంలో అందరి సహాయ సహకారాలతో పార్టీ అభివృద్ధికి కృషి చేశానని, అదే స్ఫూర్తితో ఆళ్లనాని అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన వెన్నంటే ఉంటానని బొద్దాని పేర్కొన్నారు. భవిష్యత్తులో సీఎం జగన్ ఆళ్లనానిని గెలిపించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా అనుబంధ సంఘాల నాయకులు, కార్పొరేటర్లు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముత్తిడె మట్టి నేలనే. తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన శిలబాణం నువ్వేరా, పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఖరిసాయం నువ్వేరా. కడురెప్పలలో తడి ఎందుకని తన నడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. పదర పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా, ఈ నేలను జతకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా, పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన
కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలరేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. అందరికి నమస్కారం. ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అట్లాగే ఏలూరు జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరు శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం గవర్నర్ పెద్దలు నా గురువు గారు నా రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఆళ్నాని గారికి మరి ఈ రోజున నాకు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నాకు ఈ పదవి బాధ్యతలు అప్పచెప్పినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నాని గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. మరి ఈ రోజున ఇంత పెద్ద పదవి మరి నేను అర్హుడని గుర్తెరిగి మరి ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి ముందుగా నేను రాజకీయ ప్రవేశం చేసినప్పుడు మరి 4వ డివిజన్లో మరి ఒక కార్పొరేటర్గా నేను పోటీ చేసి మరి అప్పటి నుంచి నా డివిజన్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా నన్ను కార్పొరేటర్ గెలిపించి ఒక రాజకీయ నాయకుడిగా చేసినటువంటి ఫస్ట్ టైం నా యొక్క 4వ డివిజన్ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఆళ్నాని గారి విషయానికి వస్తే కనుక నేను 2004 నుంచి ఈ 2023 వరకు ఇప్పటి వరకు కూడా ఇంచుమించు 20 సంవత్సరాలు మరి ఆయన అడుగు వేస్తూ మరి ఆయన చెప్పిన ప్రతి పని కూడా తూచా తప్పకుండా మరి ప్రజాసేవ విషయంలో కానీ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ ఏ పని అప్పచెప్పినా ఏ బాధ్యత అప్పచెప్పినా మరి ఆ యొక్క బాధ్యతని మరి సక్రమంగా మరి దిగ్విజయంగా మరి పూర్తి చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో నా తోడుగా ఉన్నటువంటి నా రాజకీయ భవిష్యత్తు ప్రారంభించిన ఇప్పటివరకు ఉన్నటువంటి మరి ముఖ్యమైన వ్యక్తులు నా పార్టీ కార్యకర్తలు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళా సోదరిమణులకు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మరి వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇంకా మంచి మంచి ప్రజలందరూ కూడా పనులు చేయడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్నాని గారు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మరి బాధ్యతలు అప్పచెప్పడం, మరి ఏలూరు ఈ యొక్క చైర్మన్గా ఈ యొక్క సంస్థకి మరి ఇంచుమించుగా 47 మండలాలు ఉన్నాయి. మరి ఈ మండలాల్లో మరి ఏలూరు కార్పొరేషను 6 మున్సిపాలిటీలు మిగిలిన గ్రామాలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అన్నింటిలో అభివృద్ధి చేసే పనిలో మరి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఆళ్నాని గారి సూచనల మేరకు ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసే పదంలో నాకు కూడా అదృష్టం కలగజేసినందుకు నేను ఎప్పటికి కూడా రుణపడి ఉంటాను. మరి ఆ యొక్క నాకు అప్పచెప్పిన ఈ యొక్క ఏరియాలన్నీ కూడా ప్రతి ఊరు మరి ప్రత్యేకంగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని స్వయంగా కలుసుకొని, ఎందుకంటే ఎమ్మెల్యేలని మరి 15 మంది ఎమ్మెల్యేలు కూడా మరి చెందిన ఈ యొక్క ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది 15 నియోజకవర్గాలు అంటే ఏలూరు,
జిల్లా, అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా చెందిన ఈ యొక్క డిపార్ట్మెంట్ ఇది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా మరి స్వయంగా కలవాల్సిన సమయం నాకు లేదు, ఎందుకంటే తక్కువ టైం ఉండడం వల్ల మరి ఈ రోజున వాళ్ళందరూ కలవలేదు. ఇప్పుడు పదవి బాధ్యత స్వీకరించాను కాబట్టి రేపేరులో మరి జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా స్వయంగా కలిసి వాళ్ళ సలహాలు కూడా సూచనలు తీసుకొని వాటన్నింటినీ నానిగారి దృష్టికి తీసుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి అన్ని కూడా సక్రమంగా ప్రతి పని కూడా పేదవాడు, బలహీన వర్గాల వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాల వాళ్ళకు ఎటువంటి కష్టం ఉన్నా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో ముందుకి, మరి అట్లాగే నాని గారు ఏ విధంగా ముందుకు వచ్చి చేస్తున్నారు అదే రీతిగా నేను కూడా అటువంటి సేవ చేసి మరి మన ఏలూరు ప్రజలకు కానీ మరి చుట్టుపక్కల ఉన్న మన ఏలూరు జిల్లా మరి కాన్స్టిట్యున్సీకి కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా నా వంతు సహాయ సహకారాలు పార్టీ పరంగా కానీ ఈ యొక్క పదవి పరంగా నేను నిర్వర్తిస్తానని, న్యాయబద్ధంగా నిర్వర్తిస్తానని ఈ రోజున దేవుడి మీద ప్రమాణం చేస్తూ మరి ఈ రోజున ఈ యొక్క బాధ్యతల్ని ఒక వరంగా భగవంతుడు, ఆ దేవుడు ఇచ్చిన వరంగా, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వరంగా, ఆళ్ళనాని గారు ఇచ్చిన వరంగా, అట్లా ఏలూరు ప్రజలందరూ కూడా మరి నాకు ఇచ్చిన వరం. ఎందుకంటే నేను ఈ 20 సంవత్సరాల్లో ఎంత కష్టపడ్డానో, ఎంత పార్టీ కోసం ఎన్ని రకాలుగా కష్టపడ్డానో మరి ప్రతి ఒక్కరు ఏలూరు ప్రజలందరూ కూడా తెలుసు, ఏలూరు జిల్లా ప్రజలు తెలుసు. మరి పార్టీ కోసం అహర్నిశలు మరి 2 సార్లు నేను ఎన్నో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి కేసులు బనాయించి మరి అయినప్పటికీ కూడా నేను 2 కేసుల్లో మరి కోర్టుల చుట్టూ తిరగడం జరిగింది. పోరాటం చేసినప్పుడు మరి మన పార్టీని బలోపేతం చేసే విషయంలో ఎన్నో కష్టాలు పడినప్పుడు నాతోని మరి నిద్రాహారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు, ఆళ్ళనాని గారు ఇప్పుడు పిలుపు మేరకు మరి నాతో ప్రయాణం చేసిన నా తమ్ముళ్ళు, నా యొక్క కార్యకర్తలు, నా తమ్ముళ్ళు సొంత రక్తంతో పంచుకుంటా తమ్ముళ్ళే కాకుండా మరి అయినప్పటికీ కూడా ఒకే బిడ్డకి ఒకే తల్లికి పుట్టకపోయినప్పటికీ కూడా నా రక్త సమానులైన నా తమ్ముళ్ళందరూ కూడా ఈ రోజున నాతో ఈ 20 సంవత్సరాలు నాతో ప్రయాణం చేసినటువంటి, నా మీద నమ్మకం పెట్టిన నా కార్యకర్తలు, నా తమ్ముళ్ళందరూ కూడా, చెల్లెమ్మలకు, అక్కలకు కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి ఈ యొక్క పదవితో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేను ముందుండి మరి వాళ్ళకి మంచి న్యాయం జరిగేటట్టు నేను చేస్తానని మరి ఈ రోజున ఈ యొక్క ప్రమాణ స్వీకరణ ఈ యొక్క మొదటిసారి ఈ యొక్క ఆఫీసులో కూర్చున్నందుకు మరి సంతోషిస్తూ మరి ప్రమాణం చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా ఆళ్ళనాని గారికి మా ఏలూరు ప్రజలందరి తరఫున మరి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు 79వ సచివాలయ పరిధిలో వచ్చిన ఇంజనీరింగ్ వర్క్స్ పై సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇంజనీరింగ్ సెక్షన్ ఎస్ఈ, ఎంఈ, డిఈలు, ఏఈలు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంక్రాంతి వెంకటకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని, నాణ్యతతో పాటు పనులను వేగవంతంగా చేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, ఇడా వైస్ చైర్మన్ చంద్రశేఖర్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపయ్య సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ ఫేజ్ లో 15 కోట్లు ప్రపోజల్స్ పెండింగ్ లో ఉన్నాయి, చేస్తూ ఉన్నాం. అవి కూడా మనం ఫేజ్ 1 లో 271 వర్క్స్ ఈ రోజు అప్రూవల్ తీసుకోవాలి, కలెక్టర్ దగ్గర పోవాలి. మండే మార్నింగ్ మంగళవారం నుంచి శంకుస్థాపన స్టార్ట్ చేస్తాం. మీరే చేసే వర్క్ బిల్స్ అన్ని అప్లోడ్ చేస్తారు. కరెక్ట్గా చేస్తాం, అయిపోతారు. అది వచ్చిన మొత్తం అయిపోతారు. అది కోటి ఇది 80 అమౌంట్ ఏం 5 కోట్లు అప్రోచ్ 4 కోట్లు అంటే 5 కోట్లు 15 5 ఇచ్చేపట్ల 10 చేయకూడదు. బిర్యానీ కట్ చేశారు. 40 లక్షలు కాకుండా జీజీఎంపీ ఎంత గ్రౌండ్ సైడ్ కలిపే
అది సంపూర్ణ పంపు 1.2 crores. 1.2 అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ చాలా వచ్చింది కదా. ఇప్పుడు మనకి 1 టౌన్లో దగ్గర 10 కిలోమీటర్ల దాకా డమ్మీ అయిపోయింది. కన్సల్టెంట్ కూడా సర్వే చేస్తారు. 10 కోట్లకి దాంట్లో పెట్టాం. ఎస్టీపీ కూడా పెట్టాం సార్. రిపేర్ చేస్తారు మనలో కొంచెం 3.5 వరకు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది 100%? జనవరి మంత్ రెండు తెస్తే 1.5 అయిపోతుంది కదా. అది ముందు బిగించాలంటే 30 lakhs పెండింగ్ ఉంది. సంకం పంప్ హౌస్ లో 30 lakhs చేస్తే ఈ 1/7 2 కోట్లు అయిపోతుంది. ఆల్రెడీ పని పద్ధతిలో రేపు అన్నా వెళ్తే ఆల్రెడీ కూడా చెప్తున్నారు ఎలక్ట్రిక్ పేమెంట్ రాదు. మరి ఎలా అవుతుందని చెప్పావు ఇప్పుడు? నెల రోజులు ఎలా చెప్తున్నాడు? ఏంటి రెస్పాన్సిబిలిటీ? నీ దగ్గరికి వస్తాను నేను నెక్స్ట్ మంత్ 23rd కమిషనర్. 1 month మించి నేను టైం ఇవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ వెర్షనేజ్ తప్పితే ముందే నాకు 1 month లో నువ్వు ఆ వర్క్ కంప్లీట్ చేయకపోతే నువ్వు ఏమి రెస్పాన్సిబిలిటీ పడుతున్నట్టు విషయం. ఎందుకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నేను మ్యాన్ హోల్స్ లో వచ్చి వాటర్ వచ్చేసి అది ఇళ్లలో కూడా పోయేటువంటి పరిస్థితి. నేను మాక్సిమం 2 years టైం ఇచ్చాను. ఆ గ్రాంట్ ఇచ్చే కోవిడ్ టైంలో రిలీజ్ చేసినప్పుడు ఇచ్చిన గ్రాంట్ అక్కడంతా కూడా ఆ మ్యాన్ హోల్స్ నుంచి ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంటే ఒక సొల్యూషన్, టెంపరీ సొల్యూషన్ ఏం చేసాం? లేకపోవడం వల్ల ఆ సంపు సరిగ్గా లేకపోవడం వల్ల అని చెప్పి అనుకున్నాం కదా టెంపరీగా. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెదబాబు దంపతులు పవర్పేటలో ఉన్న వాసు దేవాలయాన్ని, ఆర్ఆర్పేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ప్రధాన అర్చకులు మేయర్ నూజహాన్ పెదబాబు దంపతులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలిచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ హరిభగవాన్ శ్రీదేవి సమేత వసుద సౌభాగ్యమస్య అగ్రవాసిభవ ఆదిత్యాయ తేజోభవ విష్ణుర్భవ శ్రీమాన్భవ బ్రహ్మ ఆయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మరి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మరి ఆ స్వామివారిని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా మరి దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు మరి తెల్లవారుజాము నుంచే కూడా పెద్ద ఎత్తున ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం అనేది మరి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు కూడా ఈ ఉత్తర ద్వారం ద్వారా మరి దర్శించుకుంటారని ఒక నమ్మకంతో మరి
ఆశీర్వాదం కూడా ఉంటుందనే నమ్మకంతో ఈరోజు పెద్ద ఎత్తున మరి ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి అందరికీ కూడా మరి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ స్వామివారిని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏలూరు దొండపాడులోని పరివర్తన బదిర్ల పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని మరియు డీఈఓ శ్యామ్ సుందర్ మరియు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ను కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఏమైనా అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని బదిర్ల పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపయ్య సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు. చాలా సంతోషం ఈరోజు పరివర్తన సంస్థ అనేది 25 సంవత్సరాల క్రితం మొదలై అంచెలంచెలుగా ఈరోజు మాలాంటి రాజకీయ నాయకులే కానివ్వండి, సమాజ సేవ చేయాలన్న ఆకాంక్ష ఉన్నటువంటి పెద్దల సహకారమే కానివ్వండి, 25 సంవత్సరాలు సుదీర్ఘంగా ఇటువంటి చిన్నారులందరికీ కూడా ఎంతో అండగా నిలబడుతూ వారికి ఈ సమాజంలో ఇతర విద్యార్థులు కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, వారందరికీ ఏమాత్రం తీసుకొని భవిష్యత్తును అందజేయడానికి విశేషమైనటువంటి కృషి చేస్తూ 25 సంవత్సరాల కాలం అంటే ఒక సంస్థ మనుగడ కొనసాగించడం అది చిన్న విషయం కాదు. సహజంగా మనం కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు చూస్తూ ఉంటాం. ఆ స్వచ్ఛంద సంస్థలన్నీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాపం వాళ్ళు ఒక మంచి ఆశయంతో ఆ సంస్థలు మొదలుపెట్టినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సరిపోక మధ్యలోనే ఆ సంస్థలను వారికి ఆకాంక్ష ఉన్నా కూడా ఆపివేస్తుంది. కానీ పరివర్తన సంస్థ కాకినాడకి సంబంధించినటువంటి రెడ్డి గారు స్థాపించడం, ఈ విధంగా దాన్ని ముందుకు నడిపించడం అనేది ఆ హృదయపూర్వకంగా వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఇందాక చెప్తూ ఉన్నాను, ఇప్పటి వరకు దాదాపుగా
ఈ సంస్థ ద్వారా 750 మంది చిన్నారులకు భవిష్యత్తునిచ్చేటువంటి కార్యక్రమం మేము చేశామని చెప్పి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇందాక మన డిఓ గారు కూడా చెప్తున్నారు, గత సంవత్సరం 160 మంది అప్లికేషన్ పెట్టుకుంటే అంత ఆ 160 అప్లికేషన్స్ లో 120 మంది కేవలం మన పరివర్తన సంస్థ నుంచి వచ్చారంటే అది చిన్న విషయం కాదు. విద్యార్థుల పట్ల ఈ సంస్థలో ఉన్నటువంటి చిన్నారుల పట్ల ఎంతో అంకిత భావం, చిత్తశుద్ధి, నిజాయితీ, వాళ్ళకి ఒక భవిష్యత్తును వాళ్ళన్న ఆలోచన ఉంటే తప్ప ఈ స్థాయిలో ఈ విధంగా చిన్నారులకు భవిష్యత్తును అందించడం అనేది సాధ్యం కాదు. ఈ విధంగా 25 సంవత్సరాలు ఈ విధంగా విజయవంతంగా ఇంతమంది ఇన్ని వందల మంది చిన్నారులకు భవిష్యత్తును అందిస్తూ పెద్దల సహకారాన్ని తీసుకుంటూ ఈ సంస్థని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంస్థలో ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులతో మీ సహకారంతో మరింత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రావాలని ఉండాలని నేను కూడా వీరందరి చిన్నారులందరి తరఫున కూడా నేను కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా 25 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ 4.5 సంవత్సరాల పాలనలో 11 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. కేవలం రుణాలకు సంబంధించిన వడ్డీ కింద ప్రతి ఏటా 60,000 చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ తప్పు పట్టిందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పాలన అధ్వానం, అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. తమ న్యాయసమ్మతమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు గత 12 రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ నియంత్రణతో పోకడలను అనుసరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా తాను అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం చెల్లించేదానికి అదనంగా 1,000 రూపాయలు ఇస్తానని నేడు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ అక్కినేని వనజ మాట్లాడుతూ మేచాంగ్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, రాష్ట్ర సమితి సభ్యులు చలసాని వెంకటరామారావు, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సహాయ కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు సన్నేపల్లి సాయిబాబా, బాడిస రాము తదితరులు పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీల ప్రతినిధులుగా, ఎంపీలుగా పార్లమెంట్లోకే చొచ్చుకు వచ్చారు. దీనిపైన హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఇదేమైనా నేరమా అని అడుగుతా ఉన్నా, ఇదేమైనా జాతి వ్యతిరేక చర్యనా అని నేను అడుగుతా ఉన్నా. పార్లమెంట్లోకి వారు ఏ రకంగా ప్రవేశించారు, ఎందుకు జరిగింది, దానిపైన ఒక స్టేట్మెంట్ ఇవ్వమని కోరితే స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యతాయుత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలా, ప్రైమ్ మినిస్టర్ దానిపైన స్టేట్మెంట్ ఇవ్వాలా, బయట మాట్లాడుతూ ఉన్నారు. మీరు హౌస్లో స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడంలే? స్టేట్మెంట్ ఇవ్వకపోగా 18 బిల్లులు, అందులో కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ కూడా ఉన్నాయి. అంటే దానిపై ఎలాంటి చర్చ లేదు, ప్రతిపక్షాల సలహాలు లేదు, వాళ్ళ సూచనలు తీసుకోలేదు. ఏకపక్షంగా 18 బిల్లులు పాస్ చేసుకున్నారు. పైగా ఇవాళ ఎంత బాధ్యతారహితంగా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారంటే, మీరు కావాల్సింటే కోర్టుకు పోండి అని చెప్తున్నారు. మేము బిల్లులు పాస్ చేశాం, ప్రతిపక్షాలకు ఆ బిల్లులు నచ్చకపోతే మీరు కోర్టుకు పోండి అని చెప్తా ఉన్నారంటే పార్లమెంట్ను మీరు అగౌరవపరుస్తూ ఉన్నారు. వెరీ గుడ్, నువ్వు వాళ్ళ అకౌంట్లో వేశానన్నావు, మంచిదే, మిగతా డబ్బులు ఏం చేశావు? కాబట్టి ఏమంటే అప్పులపైన, ఖర్చుపైన రాష్ట్ర ప్రభుత్వము శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీఆర్ డిమాండింగ్ ఫర్ వైట్ పేపర్. ప్రజలందరూ తెలుసుకోవాలి, రేపొద్దున ఆ డబ్బులన్నీ చెల్లించాల్సింది మళ్ళీ ప్రజలతో వసూలు చేసే పన్నుల ద్వారానే. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి. ఇవాళ దానిపైన వైట్ పేపర్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఈ అన్ని అంశాలపైన ఇవాళ మేధావులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరింత చర్చ జరగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మీడియాలో మీరంతా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వము రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పుల పాలు చేసి దివాళా తీయించి సాధారణ ప్రజల సమస్యల పరిష్కారం చేయకుండా ఇవాళ రాష్ట్రాన్ని నట్టేట్టు ముంచావు. కాబట్టి అంటే దీనిపైన సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే అంగన్వాడీ వర్కర్ల యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలి. వారి సమ్మెను వారిని విరమింపజేయించాలి. ఆ రకంగా ప్రభుత్వం శాంతియుతంగా సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళకి ఇవ్వటం అంటే వాళ్ళ చేతికి ఇటువంటి రైతాంగాన్ని మొత్తం అందరినీ కూడాను ఎవరికైతే భూ హక్కులు ఉన్నాయో వాళ్ళందరూ కూడాను చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే ఇది రెవెన్యూలో ఇబ్బంది వస్తే ఆ యజమాని కోర్టుకు వెళ్తాడు. ఈ రోజున రెవెన్యూనే చట్టం చేసేవాళ్ళు రేపొద్దున కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈ 2022 ఏదైతే ఈ రెవెన్యూ చట్టం తీసుకొచ్చారో దాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలి. ఉపసంహరించుకోవాలి. ఇప్పటికి న్యాయస్థానాలు న్యాయవాదులు మాత్రమే చేస్తున్నారు. భవిష్యత్తులో మొత్తం రైతాంగం అంతా కూడా ఎదురు తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ చట్టాన్ని తక్షణం విరమించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభువు సందేశాలను ప్రజలకు వివరించడమే కాకుండా ఆ క్రీస్తు చెప్పిన నీతి వాక్యాలకు అనుగుణంగా మన్నా చర్చ్ పాస్టర్ జ్యోతిరాజు పయనిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. క్రీస్తు చెప్పిన మార్గాలను అనుసరిస్తూ దైవ ప్రసంగాల్లోనూ సేవా కార్యక్రమాల్లోనూ ముందంజలో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను జ్యోతిరాజు చాటుకున్నారు. దేవుని సేవతో పాటు ప్రజాసేవలో కూడా ముందంజలో ఉంటూ జ్యోతిరాజు ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మరొక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. రోడ్లపై యాచకులు దిక్కుముక్కు లేని వారిని గుర్తించి స్వయంగా వారి వాహనంలో మన్నా చర్చ్ ప్రాంగణానికి తీసుకువచ్చి వారికి ఫౌండేషన్ సభ్యులచే సపరిచర్యలు చేయించి నూతన వస్త్రాలు బహుకరించి కడుపు నిండా అన్నం పెట్టి వారికి నగదు అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 50 మంది యాచకులకు నూతన వస్త్రాలతో పాటు నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిషప్ ఎలీషారాజు, సంఘ నాయకులు రూజ్వెల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ వందనాలు. మరి అనేక సంవత్సరాలుగా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించాలనేటువంటి ఉద్దేశంతో స్థానిక మన్నా చర్చ్ ద్వారా మరి జ్యోతిరాజు ఫౌండేషన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి మరి దీని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి ప్రభువును కనపరుస్తూ మరి ప్రత్యేక సమయంలో ఈరోజు చేస్తున్న ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి సంవత్సర కాలంగా జనవరి 1న మేము జ్యోతిరాజ్ ఫౌండేషన్ ద్వారా ఏలూరులో ఉన్న 100 మంది భిక్షాటకులకు ప్రతిరోజు భోజన వసతులు ఏర్పాటు చేశాం. మరి ఇక్కడ నుండి ఒక వ్యాను, కొంతమంది టీం మెంబర్స్ బయలుదేరి వారే ఆహార పదార్థాలు వండి వారే ప్యాక్ చేసి తీసుకెళ్ళి రోడ్డు మీద భిక్షాటన చేసుకునే వారికి అందిస్తూ ఉన్నారు. ఇది ఒక్కరోజు కూడా ఆగకుండా నిర్విరామంగా ఈ సంవత్సరం అంతా ఈ కార్యక్రమం జరిగింది. 30,000కు పైగా ఆహారపు ప్యాకెట్లను ఈ సంవత్సరం అందించడం జరిగింది. అలాగే ప్రతి నెల 200 మంది వికలాంగులకు, దివ్యాంగులకు రేషన్ ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాం. మరి అలాగే జ్యోతిరాజ్ ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంప్స్ పెట్టి అనేక మంది రోగులకు ఉచిత వైద్యాన్ని కల్పిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి చాలామంది భిక్షాటకులు వారి జుట్టు గెడ్డం బాగా పెరిగిపోయి వారి వస్త్రాలు బాగా మాసిపోయి చాలా దుర్వాసనతో ఉన్నారు. వారందరిని తీసుకొచ్చి వారికి మరి కటింగ్ చేసి వారిని శుభ్రపరిచి స్నానం చేయించి కొత్త బట్టలు ఇచ్చి వారికి కొంత ధనాన్ని ఇచ్చి పంపించాలన్న ఉద్దేశంతో ఈరోజు కొంతమందిని గ్యాదర్ చేసాం. ఈరోజు సాయంత్రం వరకు అనేక మంది వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటాం. ఈ రీతిగా జ్యోతిరాజ్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి
మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే జ్యోతిరాజ్ ఫౌండేషన్కి విరాళాలు పంపుతున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్రిస్మస్ సందర్భంగా మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయి. కేవలం ఒక్క సంవత్సరం కాదు, కంటిన్యూస్గా. నెక్స్ట్ 2024 సంవత్సరంలో అయితే 100 మంది నుండి 200 మంది భిక్షాటకులకు భోజనం పంచాలని ఆశపడుతున్నాం. అలాగే కార్యక్రమాలు పెంచుకుంటూ వెళుతున్నాం. ఒక బస్ కూడా మెడికల్ క్యాంప్ కొరకు తీసుకున్నాం. అందులోనే ఎక్స్రే, ఈసీజీ, మందులు అన్నీ కూడా ఉంటాయి. అలాంటి బస్సు ద్వారా కూడా సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నాం. కాబట్టి ఇంకా నిర్విరామంగా ఈ కార్యక్రమాలు జరగాలని మీరు అందరూ ప్రార్థించాలని మనం చేస్తున్నాను. అలాగే ప్రాముఖ్యంగా మీకు అందరికీ క్రిస్మస్ మరియు రానున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫౌండేషన్ తరపున ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 2024 సంవత్సరపు శుభాలు కూడా తెలియజేస్తూ రానున్న సంవత్సరము దేవుడు మీ అందరి జీవితాల్లో ఒక నూతనమైన కార్యాలు జరిగించి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి అభివృద్ధి పదంలో నడిపించాలని మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తామని తెలియజేస్తూ మా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. హేలాపురి బాలస్వం 4వ పిల్లల సంబరాలు ఘనంగా ఏలూరులో ప్రారంభమయ్యాయి. ఏలూరు అమీనాపేటలో గల శ్రీ సురేష్ చంద్ర బహుగుణ స్కూల్ నందు ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ స్మారక ప్రాంగణంలో బాలోత్సవ కార్యక్రమాలు ప్రారంభం కావడంతో పండుగ వాతావరణం నెలకొంది. బాలోత్సవం ప్రారంభ సూచకంగా జాతీయ జెండాను, బాలోత్సవం జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బాలోత్సవ ప్రారంభ సభకు ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి పి శ్యామ్ సుందర్, ముఖ్య అతిథి ఉషాబాల, సంస్థల అధినేత వివి బాలకృష్ణారావు మాట్లాడుతూ పిల్లల్లో ప్రతిభను వెలికి తీసేందుకు బాలోత్సవ కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని చెప్పారు. నేటి కంప్యూటర్ యుగంలో పిల్లల్లో ఆటలు, పాటలు, విజ్ఞానదాయక కార్యక్రమాలు కనుమరుగై యాంత్రికంగా తయారవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలోత్సవ కార్యక్రమాలను విస్తరింపజేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. నిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, జె సత్యనారాయణరాజు, ఎంఎస్ కుమార్, ఏ నిర్మల, మారుబోయిన కోటేశ్వరరావు, మునగాల మురళీకృష్ణ, కూచిపూడి సత్యనారాయణ, డి జయబాబు, ఎస్కే అలీ, ఎస్ కస్తూరిరావు, ఎం మంగరాజు, వై అర్జునరావు, వై ఆనందనాయుడు, ఎం కాంతారావు, ఎం అజయబాబు, ఎంజీఎన్ వెంకటరత్నం తదితరులు పాల్గొనగా పలువురు ప్రముఖులు, 4000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. హేలాపురి పిల్లల సంబరాలు నిర్వహిస్తున్నటువంటి మొత్తం ఈ కమిటీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీ ఆలోచనలు, మీ డబ్బు, మీ సహకారం ఈ పిల్లల ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు, మీరందరూ వచ్చినందుకు, మీ ఆలోచన కానీ మీ ఆర్థిక సహకారం కానీ ఇది అందరినీ చూస్తే వృధా కాలేదని చెప్పి ఈ చేసే ఖర్చు ఈ పిల్లల భవితవ్యానికి ఉపయోగపడుతుందని, పిల్లలలో ప్రతిభా పాఠవాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పి మీ అందరికీ మొదట వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అభివృద్ధి చెంది ఉండాలి. చిన్ననాటి నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ని అలవాటు చేసుకోవాలి. సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో కూడా విద్యార్థులు తమ యొక్క టాలెంట్ అంతటినీ కూడా ప్రూఫ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. నేను కోరుకునేది ఏంటంటే ప్రతి విద్యార్థిలో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది రావాలి. ప్రతి ఒక్కరూ బాగా ఇష్టపడి చదవాలి, కష్టపడి చదవాలి. ఎప్పుడైతే ఒక మంచి గోల్ని మీరు కలిగి ఉంటారో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మీ వంతు ప్రయత్నాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయాలి. ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి వాడు సమాజంలో మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఒక రంగం కాదు ఇంకో రంగం, ఇంకో రంగం కాదు ఇంకో రంగం, ఏ రంగంలో అయినా సరే మీ యొక్క ఇంట్రెస్ట్ రంగంలో మీరు దాన్ని కష్టపడి ఇష్టపడి పనిచేస్తే మీరు ఉన్నత ఫలితాలు సాధించే నేను ముందు మనవి చేస్తున్నాను. చాలామంది యొక్క చరిత్ర చదవండి, వినండి. అన్నీ వింటేనే చాలా వరకు మీకు విషయాలు తెలుస్తాయి. అంతేగాని ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ చూసుకుని దాంట్లో ఉన్న విషయాలను మీరు గ్రహిస్తే ఏం రాదు. పిల్లలందరికీ నేను విజ్ఞప్తి చేసేది, తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది అదే. పిల్లల్ని కూడా వారు ఇందాక చెప్పినట్టుగా వారి ఇష్టానుసారంగా వారు కొన్ని ఇష్టాలు ఉంటాయి. వారి ఇష్టాలను మనం మన ఇష్టాలుగా రుద్దొద్దు.
వారిని ఇష్టాన్ని దాంట్లో కోర్సు చదవమనండి, వాళ్ళ ఇష్టమైనటువంటి దాంట్లోకి వెళ్ళమనండి. వాళ్ళు కాస్త ఎంకరేజ్ చేస్తే ఇంకా మా యొక్క సమాజం బాగుంటుందని చెప్పి నేను అందరికీ కూడా మనవి చేస్తూ, నాకు ఈ యొక్క మంచి కార్యక్రమంలో భాగస్వామిగా కల్పించిన నాగేశ్వరానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ మరొకసారి నా శుభాశిస్తూ తెలియజేస్తూ సెలవు. ఈ బాలోత్సవాలు నడవడానికి అవుతుంది కూడా ఒక్కసారి మనం అందరం కూడా కరదాడుతున్నాం. రమేష్ బాబు గారికి మరి సభాముఖంగా అభినందన తెలియజేస్తుంది. ఈ రోజున ఆయన ముఖ్య అతిథిగా రావాలి, కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను రాలేదు. కానీ నాకు యాలాపురి బాలోత్సవాల కమిటీ అన్న వారి నిర్వహణ అన్న చాలా ఇష్టం. ఎందుకంటే నేను కొత్తగూడెం స్థాయిలో చేసిన తర్వాత అంత కమిటీగా మిగతా చోట్ల గ్రాండ్గా చేస్తున్నారు, కానీ ఇంత అందరూ టొగదర్నెస్గా అంతమంది కలిసి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఏలూరులోనే చూశాను. నాకు రావాలని ఉంది, కానీ అయినా నేను రాలేకపోతానని చెప్పేసి నేను మెసేజ్ కూడా పంపడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ రోజున మరి ఈ కార్యక్రమం పెద్దల యొక్క మరి వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందడం, అంతమంది మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి చేయడం వల్లనే మరి ఈ గౌరవం మనం యాలాపురి బాలోత్సవ కమిటీకి దక్కిందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని నగరంలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం గురించి భక్తులు పోటెత్తారు. ఆలయాల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేలా క్యూ లైన్లను ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. బ్రహ్మణ్యం దురేశం
హేలాపురి బాలస్వం 4వ పిల్లల సంబరాలు ఘనంగా ఏలూరులో ప్రారంభమయ్యాయి. ఏలూరు అమీనాపేటలోని శ్రీ సురేష్ చంద్ర బహుగుణ స్కూల్ నందు ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ స్మారక ప్రాంగణంలో బాలోత్సవ కార్యక్రమాలు ప్రారంభం కావడంతో పండగ వాతావరణం నెలకొంది. బాలోత్సవ ప్రారంభ సూచకంగా జాతీయ జెండాను, బాలోత్సవం జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బాలోత్సవం ప్రారంభ సభకు ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా పాటను బాలోత్సవం సందర్భంగా 1000 మందికి పైగా ఈ పాటను ఒకేసారి పాడడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేశారు. ఈ కార్యక్రమం నిర్వహణ బాలోత్సవ ప్రారంభ సభలో జరిగింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా గీతం పాటను నమోదు కోసం జరిగిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ పాట నమోదైనట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర ప్రతినిధి మువ్వా శ్రీనివాస్ ప్రకటించి సర్టిఫికెట్ను ఆహ్వాన సంఘ నాయకులకు అందజేశారు. 69 రకాల కల్చరల్ మరియు అకాడమిక్ అంశాలలో ప్రతిభా పాటవ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. బృంద నృత్యం, విచిత్ర వేషధారణ, కోలాటం, శాస్త్రీయ నృత్యం, దేశభక్తి గీతాలాపన, లఘునాటిక, ఏకపాత్రాభినయం తదితర కల్చరల్ పోటీలతో పాటు క్విజ్, తెలుగులో మాట్లాడడం, కథ చెప్పడం, వక్తృత్వం, చిత్రలేఖనం తదితర అకాడమిక్ అంశాల నిర్వహణ జరిగింది. ఆకలిస్తున్నాయా? హక్కులకై ప్రశ్నిస్తుంటే ఎందుకు వచ్చేనని ఎప్పుడైనా యోచించా? సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వాతంత్ర భారత జయకేతంగా అద్భుతమైన గీతాన్ని బాబు
మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం బాల దివస్ కార్యక్రమంలో భాగంగా మై భారత్ పోర్టల్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభ కార్యక్రమం స్థానిక సిఆర్ఆర్ మహిళా కళాశాల వట్లూరు నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా యూత్ ఆఫీసర్ డి కిషోర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరూ కూడా వారు నిర్ణయించుకున్న లక్ష్యాలు ఏ విధంగా చేరుకోవాలి, అలాగే వాటికి సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా లెక్చరర్స్తో తీసుకుని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మై భారత్ పోర్టల్ సంబంధించి యూత్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా భారతదేశాన్ని మనం గౌరవించుకోవడం ఎంతో ముఖ్యమని తెలియజేశారు. ముఖ్య అతిథి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి KAVL పద్మావతి మాట్లాడుతూ మై భారత్ పోర్టల్ విశిష్టతను తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, అదేవిధంగా వారితో పాటు వారి ఫ్రెండ్స్తో కూడా ఈ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల భారతదేశం యొక్క కీర్తిని పెంచిన వాళ్ళం అవుతామని తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థి దశలోనే విలువలతో కూడిన విద్యను అభ్యసించడం వల్ల మనలోని శక్తి సామర్థ్యాలు పెంచుకోవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులతో మై భారత్ పోర్టల్కు సంబంధించిన ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో NCC ఆఫీసర్ డాక్టర్ M. నవీన్ కుమార్, NSS ఆఫీసర్ డాక్టర్ B. ఇమాన్యుయల్, మరి ఇన్స్టిట్యూషనల్ కేర్ ఆఫీసర్ శ్రీకాంత్, మరియు కౌన్సిలర్ U. బాలస్వామి, మరియు OW రాజ్ కుమార్, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. రాబోయే రోజు మన ICDS అలాగే కేంద్ర ఉప ప్రొటెక్షన్ వారు కూడా వచ్చి మన కాలేజీలో కొంతమంది విద్యార్థులు తీసుకుంటారని కోరుకుంటూ మన కళాశాల ఈ కార్యక్రమం ఏర్పాటు మన సూర్య చక్రవర్తి గారికి మన కాలేజీతో చాలా మీ ఫాదర్స్ ఏమైనా కష్టపడ్డారా మీ ఇంట్లో? మీ తాతగారు ఏమైనా కష్టపడ్డారా ఇండిపెండెన్స్ మేబీ ఉన్నోళ్ళు కదా, వాళ్ళు సెపరేట్ స్వాతంత్ర సమర యోధులు అంటారు వాళ్ళు. విన్నారా? మనం బుక్స్లో చదువుకున్నాం కదా. గాంధీ గారితో పాటు గాంధీ గారి కన్నా ముందు ఇంకొక 15-60 ఇయర్స్ ముందు నుంచి మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ మనకి సుమారుగా 200 ఇయర్స్ కష్టపడితే వచ్చిందని చెప్తారు. సో 200 ఇయర్స్ వాళ్ళు బ్రిటిషర్స్ 200 ఇయర్స్ రూల్ చేయటం, మళ్ళీ ఆ తర్వాత మనం 200 ఇయర్స్ కష్టపడితే వచ్చిందని చెప్తారు. అలాగే సీరియస్గా అయితే అంటే బ్రిటిషర్ నుంచే కాదు, కలోనియల్ రూల్ అంటే మొఘల్స్ అని అదే ఒక్క నిమిషం అయిపోయింది. సో సీరియస్గా చెప్తే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటారు. అంటే 1856 నుంచి 1940 వరకు 100 ఇయర్స్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. బ్యాటిల్ కాదు, బ్యాటిల్ అంటే తొందరగా అయిపోయేది యుద్ధం. వార్ అంటే ఎక్కువ కాలం జరిగేది. 100 ఇయర్స్ మనకి 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. 100 ఏళ్ళు మన వాళ్ళందరూ కష్టపడితే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. బట్ మనం ఎవరు లేము, మన ముందు జనరేషన్ లేరు, మీ తాతగారు కూడా లేరు, బట్ ఫ్రీ అయిపోయింది నేషన్. అలాగే DCPO గారికి, ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. మరి ముఖ్యంగా పోర్టల్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఖచ్చితంగా అందరూ కూడా నమోదు అవ్వండి. మీ యొక్క ఐడియాలజీని షేర్ చేయడం ద్వారా అది మనకి నేషనల్ లెవెల్లో దాన్ని అనలైజ్ చేసుకుని అందులో నుంచి ఉపయోగకరమైన అంశాలన్నీ కూడా మరి తీసుకుని మనకి దిశానిర్దేశం చేయడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది చేపట్టబడింది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ పోర్టల్లో లాగిన్ అవ్వడం అనేది చేయండి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే కనుక ఎన్నో కార్యక్రమాలు అన్నమాట మీ ద్వారా. అంటే మనము ఎప్పుడూ కూడా ఏమనుకుంటామంటే ఎదుటి వ్యక్తుల నుంచి మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది, లేదంటే కనుక మన గ్రామం ద్వారా మనకి ఏం ప్రయోజనం కలుగుతుంది, మన దేశం ద్వారా ఏం ప్రయోజనం కలుగుతుంది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ద్వారా నాకు ఎటువంటి ప్రయోజనం అందుతుంది, ఈ విధంగానే మన యొక్క ఆలోచన. అంగన్వాడీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సమ్మె 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు గ్రాడ్యుటీ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ మాట్లాడుతూ
అంగన్వాడీలకు జీతాలు పెంచడానికి ఇది సమయం కాదనడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. మహిళా మంత్రి అయ్యుండి మహిళల సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరమని అన్నారు. మహిళా పక్షపాతనని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు వైసీపీ అంగన్వాడీ మహిళలకు తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని చెప్పారని, కానీ హామీ ఇచ్చి 5 ఏళ్లు గడిచినా ఆ హామీ అమలు చేయలేదని విమర్శించారు. పైగా FRS యాప్ల పేరుతో పనిభారం పెంచారని అన్నారు. అంగన్వాడీ సెంటర్ అద్దెలు, గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని తెలిపారు. నెలల తరబడి బకాయిలు ఉంటే అంగన్వాడీ కార్యకర్తలకు వచ్చే కొద్దిపాటి జీతాలతో సెంటర్స్ను ఎలా నడుపుతారని ప్రశ్నించారు. సకాలంలో సెంటర్ అద్దెలు చెల్లించడం చేతగాని ప్రభుత్వం సెంటర్లు తాళాలు పగలగొడతామని దుర్మార్గపు చర్య అని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సు ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కొర్రి విజయలక్ష్మి పాల్గొన్నారు. అధ్యక్షులు టి రజని, సెక్టర్ లీడర్లు అరుణ్ కుమారి, రెడ్డి రామలక్ష్మి, స్వప్న, బి లలితకుమారి, అనంతలక్ష్మి, కృష్ణవేణి, రాణి, రమాదేవి, జ్యోతి, భారతి, సత్య శ్రీలక్ష్మి, దేవి, నిర్మల, సిఐటియు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు రాజనాల రామ్మోహన్ రావు పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. ఏమీ చెప్పకుండా అస్పష్టంగా అంటే మీరు పోయిన తర్వాత రాబోయే వాడి పెంచారా, మీరే పెంచుతారా? ఈ 4.5 నెలల్లో ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే లోపల ఈ విషయం చెప్పకుండా ఇది పెంచే సమయం కాదని చెప్పి చాలా విచిత్రమైనటువంటి పద్ధతిలో మీడియాకి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందువల్ల మీరు కక్ష సాధింపు చర్యలతో తాళాలు బద్దలు కొట్టేసి ఇంకా ఏదో చేసేసి మా కేంద్రాలు నడుస్తున్నాయి, మీరు 2 రోజులు సమ్మె చేసుకోవడానికి పద్ధతిలో ప్రభుత్వం ఇంత సైలెంట్గా ఉండడం సరైనది కాదని చెప్పి చెప్పదలిచింది. అందువల్ల ప్రధానంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇప్పుడు తెలంగాణలో 18,000, 13,600 అంగన్వాడీలకి, వర్కర్లకి, ఆయిల్కి పెంచితే నువ్వు ఎక్కడో 11,500 దగ్గర ఉంటే 4.5 ఏళ్ళగా నీ ఇష్టం వచ్చినగా ధరలు పెంచితే మా జీతం పెరిగినట్ట తగ్గినట్ట అని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల దానితో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటి జీతంతో కూడిన సెలవులు కావచ్చు, ముఖ్యంగా గ్రాడ్యుటీ కావచ్చు, కనీస వేతనం 26,000 కావచ్చు, ఇతరతర యాప్ల భారం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఇష్యూలన్నీ కూడా, అలాగే ప్రమోషన్లు, ఇతరతర సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు పరిష్కారం చేయగలిగిన సమస్యలన్నీ కూడా నాయకత్వంతో కూర్చుని మాట్లాడి సమ్మెను పరిష్కరింప చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా కూడా దృఢత్వం సాధించవచ్చునని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా అన్నారు. ఆడుదాం ఆంధ్ర పట్టణ ర్యాలీ కార్యక్రమాన్ని చింతలపూడిలో ఎమ్మెల్యే ప్రారంభించారు. MDO కార్యాలయం నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 16 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ క్రీడల్లో పాల్గొనాలని, తద్వారా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో MDO మురళీకృష్ణ, ఈఓపీఆర్డి విక్టర్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసరావు, వరలక్ష్మి, కాంతారావు, ప్రకాష్ పాల్, సర్పంచ్ శివరామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చారు కలిసారు. మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని గురించి ప్రజలకు విశేషంగా తెలియడానికి ఈరోజు MDO ఆఫీస్ నుంచి ఇక్కడ బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా విద్యార్థులతోటి అలాగే పార్టీ నాయకులతోటి రావడం జరిగింది. MDO గారు, ఇతర అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మండలంలో దాదాపుగా 6,000 మంది రిజిస్టర్ అయ్యారు ఆటలాడడానికి. రేపు 26వ తారీఖు నుండి ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో ఆటల పోటీలు మొదలవుతాయి. ఇది సచివాలయ స్థాయి నుండి విశ్వ స్థాయి వరకు ఈ ఆటల పోటీలన్నీ జరుగుతాయి. విజేతలకు మంచి బహుమతులు ఉంటాయి. దీంట్లో యువకులు, ఉత్సాహవంతులు అందరూ కూడా ఈ
ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఆటలు అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే శారీరకంగా మనం దృఢంగా ఉంటే మన మనసు కూడా మరి దృఢంగా ఉంటుంది. శారీరక దృఢత్వాన్ని బట్టి మన యొక్క ఆరోగ్యం మనకి మంచి ఆరోగ్యంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో విద్యార్థులు అలాగే యువకులు అందరూ కూడా పాల్గొని పార్టీ కార్యకర్తలు అలాగే మరి ఉత్సాహవంతులైనటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా 16 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆటల పోటీల్లో పాల్గొనడానికి అర్హులే. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆటల పోటీల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. దీని ద్వారా మీకు కూడా మీ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని యువకులందరినీ కూడా మమేకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చింతలపూడి నియోజకవర్గం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉన్న విద్యుత్ ఛార్జీలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు విక్రమ్ కిషోర్ డిమాండ్ చేశారు. చింతలపూడి సబ్స్టేషన్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కిషోర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచి రైతాంగంతో పాటు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు ప్రసాద్, పలువురు చింతలపూడి, పోలవరం బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులేమి, మహిళలేమి, కుటీర ప్రశ్న నడుతున్నటువంటి యజమానులేమి అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క విద్యుత్ బిల్లుల విషయంలో చాలా బాధతో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టే దాంట్లో భాగంగా ఈవేళ ఉన్నటువంటి చింతలపూడి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పోలవరం చింతలపూడి అసెంబ్లీ కుటుంబ సభ్యులందరం కూడా పాల్గొని ఈవేళ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఈవేళ ఉన్నటువంటి కరెంటు బిల్లులు మీరు ఏ విధంగా మీరు అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి కరెంటు బిల్లుల యొక్క ఛార్జీలు, అదేవిధంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు విధించినటువంటి అధిక విద్యుత్ ఛార్జీలు, ఈ రెండింటికి వేరియేషన్ చూస్తే కనుక దరిదాపుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అనేక పద్ధతుల ద్వారా విండ్ పవర్ ద్వారా, సోలార్ పవర్ ద్వారా, అదేవిధంగా జల విద్యుత్ ద్వారా అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో ఈవేళ కరెంటు ఉత్పత్తి చేస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఉత్పత్తి చేసేటువంటి ప్రణాళిక కానీ కరెంటు పంపిణీ చేసేటువంటి ప్రణాళిక కానీ సరైనటువంటి విధానంలో లేకపోవడం మూలంగా ఈవేళ అధిక ధరలు విధించి ప్రజలు నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి మేము ఒక అల్టిమేటం ఇస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో మీరు ప్రజలకు ఏదైతే అధిక భారం మోపారో విద్యుత్ బిల్లుల విషయంలో ఈ యొక్క విద్యుత్ బిల్లుల్ని మీరు ఉపసంహరించుకొని ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజలకు ఏదైతే పాత విద్యుత్ విధానంలో ఉన్నటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వసూలు చేసే విధంగా మీరు అధికారులకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వెంటనే చర్య తీసుకోవాలా. చర్య తీసుకునే పక్షంలో రాబోయే రోజుల్లో మీ యొక్క విద్యుత్ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో మీ అధికార గణాన్ని మేమందరం కూడా ముట్టడిస్తాము. దానికి నాంది ఈవేళ పలుకుతా ఉన్నాం. కాబట్టి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలియజేస్తూ భారత్ మాతా కీ జై. ఏలూరు బాలాజీనగర్లో నివాసం ఉంటున్న మద్దాల నాగమల్లేశ్వరి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వ్యక్తిగత అవసరాల నిమిత్తం విజయవాడ వెళ్లి ఇంటికి చేరుకునేసరికి తలుపులు పగలగొట్టి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు.
దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బీరువా తెరిచి చూడగా అందులో ఉండాల్సిన 30 కాసుల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, 4,50,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే నాగమల్లేశ్వరి ఏలూరు రూరల్ పోలీసులకు తెలియజేయగా సంఘటనా స్థలానికి ఫింగర్ ప్రింట్స్ నిపుణులు డాగ్ స్క్వాడ్ బృందం చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ లాక్ చేయలేదు కదా, లాక్ ఇప్పుడు యూజ్ తీసానా అనిపించిందండి పని ఎవరు కడుకోవాల్సింది ఇల్లు మిఠాయి పొట్లం ఎక్కడ దాచినట్టు ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఇంత గతంలో వీళ్ళు ఎప్పుడైనా ఊరు వెళ్ళినా మనకి ఆ డాగ్ ఉండేది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదపాడు మండలం పెదపాడులో శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ భగవాన్ నామస్మరణలతో దేవాలయం మార్మ్రోగింది. అర్చకులు శ్రీనివాసాచార్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. యజ్ఞదానతపకర్మాణత్యాజ్యం కార్యమేవ తజ్ఞో శ్యామరేణి శయామి వృక్షం ఘోషయామి వాద్యం ఘోషయామి
సరిపోయింది పుట్ట మాయా నువ్వు లేగాని శ్రీనివాసాయ మంగళం ఓం తత్సవితుర్తేజో బ్రహ్మణస్త్రివిధస్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితామురా తదిత్యన విసందాయ எட்டி பறை கொள்வான் இந்துயா வந்தோ இறங்கேடோ ரம்பாவாயை அன்று இடுவகளும் அடிந்தாயாடி போற்றி சென்னத்து சென்னிலங்காய் சித்தாய் నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం మంగళాశాసన పరిమళాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో స్వామివారి గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా జరిగింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, విచిత్ర వేషధారణల నడుమ గోవిందనామ స్మరణలతో శేషచలకొండ మార్మోగింది. ముందుగా ఆలయ పాదుకా మండపం వద్ద స్వామివారి ప్రచార రథానికి ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. రథం ముందు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలు సాగుతుండగా స్వామివారి ప్రచార రథాన్ని అనుసరిస్తూ వేలాది మంది భక్తులు గోవిందనామ స్మరణలతో రథం వెంబడి నడిచి గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. గిరి ప్రదక్షిణ కోసం శేషచలకొండ చుట్టూతా సుమారు 7 కిలోమీటర్ల మార్గాన్ని ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం దానిపై ఎండుగడ్డిని పరిచారు. అదేవిధంగా మార్గమధ్యంలో అక్కడక్కడ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి పళ్ళు, పలహారాలు భక్తులకు అందించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం భక్తులు స్వామివారి నామస్మరణలతో తన్మయత్వంతో మునిగి తేలారు.
చెప్పానమ్మా పేరు ఫుల్ రెస్ట్ ఉంటుంది గడ్డి కష్టమైనా తెలిసి విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.